హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి చోళ రాజవంశం. వారు ఎలా ఉద్భవించారు, ఎలా శిఖరాన్ని చేరుకున్నారు, మరి ఎలా పతనమయ్యారు? చోళుల అద్భుతమైన చరిత్ర, వారి విజయాలు, కళ, సాహిత్యం మరియు వాస్తుశిల్పం గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. తంజావూరు బృహదీశ్వర దేవాలయం నిర్మించిన చోళులు ఎవరు? వారు ఎలా ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు మరియు ఎలా పతనమయ్యారు? చోళుల గొప్పతనం మరియు వారి వారసత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చోళ రాజవంశం ప్రాచీన భారతదేశంలో ఒక ప్రముఖ రాజవంశంగా గుర్తింపు పొందింది. ఈ రాజవంశం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. చోళులు తమ పరిపాలన, కళ, సాహిత్యం, వాస్తుశిల్పం మరియు వాణిజ్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించారు. వారి చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు విస్తరించి ఉంది. ఈ చోళ రాజవంశం యొక్క మూలాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవి. ప్రారంభ చోళులు కావేరీ నది పరివాహక ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. వారు ప్రారంభంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నారు, కానీ కాలక్రమేణా వారు శక్తివంతమైన సామ్రాజ్యంగా అభివృద్ధి చెందారు. చోళులు తమిళ సంస్కృతికి ముఖ్యమైన సంరక్షకులుగా గుర్తింపు పొందారు. చోళుల స్వర్ణయుగం 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ కాలంలో వారు దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. రాజరాజ చోళ I మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళ ఈ చోళ సామ్రాజ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వారు విస్తృతమైన సైన్య విజయాలు సాధించారు మరియు వాణిజ్య సంబంధాలను విస్తరించారు. రాజరాజ చోళ I అతను తన పరిపాలనలో చోళ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతను తంజావూరులో ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయం దేవాలయాన్ని నిర్మించాడు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అతను శ్రీలంక, మలయ మరియు ఇండోనేషియా వరకు తన సైన్యాన్ని నడిపించాడు. అతను గంగైకొండ చోళపురం అనే ఒక కొత్త రాజధానిని స్థాపించాడు. ఈ చోళుల పరిపాలన అత్యంత సమర్థవంతమైనదిగా పరిగణించబడింది. వారు స్థానిక స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించారు మరియు గ్రామ సభలు ద్వారా పరిపాలన నిర్వహించారు. వారు వ్యవసాయం, వాణిజ్యం మరియు పన్ను వసూలపై దృష్టి సారించారు. అంతేకాకుండా చోళులు నావికా శక్తిలో కూడా ప్రబలంగా ఉన్నారు మరియు దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయాసియా మధ్య వాణిజ్య సంబంధాలను నెలకొల్పారు. చోళులు కళ మరియు సాహిత్య రంగాల్లో గొప్ప పురోగతిని సాధించారు. వారి వాస్తుశిల్పం మరియు శిల్పకళ ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. తంజావూరు బృహదీశ్వర దేవాలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వర దేవాలయం వంటి దేవాలయాలు వారి వాస్తుశిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. చోళులు తమిళ సాహిత్యాన్ని కూడా ప్రోత్సహించారు మరియు తమిళ కవులు మరియు పండితులు ఆదరణిచ్చారు. చోళ సామ్రాజ్యం యొక్క పతనం 13వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ కాలంలో అంతర్గత కలహాలు, బాహ్య దండయాత్రలు మరియు పరిపాలనా సమస్యల వల్ల చోళులు తమ శక్తిని కోల్పోయారు. పాండ్యులు మరియు హోయసాల్లు వంటి ఇతర రాజవంశాలు చోళులను ఓడించడం ప్రారంభించారు. చివరకు 13వ శతాబ్దం చివరిలో చోళ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. చోళ రాజవంశం దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. వారు తమ పరిపాలన, కళ, సాహిత్యం మరియు వాణిజ్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించారు. చోళుల స్వర్ణయుగం భారతదేశ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన కాలంగా గుర్తింపు పొందింది. అయితే అంతర్గత మరియు బాహ్య సమస్యల కారణంగా చోళ సామ్రాజ్యం పతనమైంది. చోళుల వారసత్వం ఇప్పటికీ తమిళనాడు సంస్కృతి మరియు చరిత్రలో గుర్తించదగినదిగా ఉంది.